కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ శ్రేణులు. నిన్న మంత్రి లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు దిగింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పెద్ద సంఖ్యలో వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. లోకేష్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. జోగి రమేష్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే జోగి ఇంటిపైకి రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. ఇంతలోనే రమేష్ ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం జోగి రమేష్ ఇంట్లో ఆయన తండ్రి, భార్య ఉన్నారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. దీంతో లోపల ఉన్న వాళ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. జోగి రమేష్ మాత్రం తమ్మళ్లపల్లిలోని చెవిరెడ్డి ఇంట్లో ఉన్నారు. ఏపీలో అరాచక ప్రభుత్వం ఉందన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తనను ఏదైనా చేయాలనే కుట్రతోనే చంద్రబాబు, లోకేష్ తన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నాయో మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయటం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయటం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో జోగి రమేష్కు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. జోగి రమేష్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు జగన్. ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చంద్రబాబు హింసా జ్వాలను రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవే మంటలు చంద్రబాబు సర్కారును దహించి వేయక తప్పదని హెచ్చరించారు. పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుందని జోగి రమేష్కు జగన్ ధైర్యం చెప్పారు. మనుషులం అనేది మర్చిపోయి చంద్రబాబు, లోకేష్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. జోగి రమేష్ సతీమణి తన భర్తకు ఏదైనా జరిగితే ఎంత దూరమైనా వెళ్తానన్నారు. అరాచక రాక్షస పాలన సాగుతోందంటూ ఫైర్ అయ్యారు జోగి రమేష్ సతీమణి. ప్రజలందరూ చూస్తున్నారు కదయ్యా, మీరు చూస్తున్నారు. అందరూ బీసీలు, బలహీన వర్గాలు పైకి ఎదగడం ఓర్చుకోలేకపోయారు. ఏంటి అసలు ఇంత అరాచక పరిపాలన, రాక్షస పరిపాలన? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ ప్రజలందరూ అసలు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంత విధ్వంసం సృష్టించారే, వాళ్ళు మనుషులు అన్నది మర్చిపోయారా? ప్రజాస్వామ్యంలో లేమా మనము? కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి? ఒక 24 గంటలు సెక్యూరిటీ ఇస్తే సరిపోద్దా? మాకు జరిగే ఈ ఇంత అమానుషానికి మీరు కూడా చెప్పండి. 24 గంటలు సెక్యూరిటీ ఇస్తే మాకు ఈ అమానుషం సరిపోద్దా అండి? అప్పుడు నా భర్తని 83 రోజులు బంధించి వారి కుటుంబాల్లో ప్రేమలు లేకపోతే మా కుటుంబాల ప్రేమలు ఉంటాయండి. వాళ్ళ కుటుంబాల్లో ప్రేమలు లేనంత మాత్రాన్ని మా కుటుంబాలను ఎలా ఇచ్చేస్తారు? చేతనైతే మీ కుటుంబాల ప్రేమలు సంపాదించుకోండి. ఎందుకు మా ప్రేమల్ని ఇట్లా నాశనం చేస్తున్నారు? అసలు మనుషులు అనేది మర్చిపోయి, మానవత్వం మర్చిపోయి రాక్షసంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు, లోకేష్. ఈ రోజున తల్లిదండ్రులు ఇద్దరు ముచ్చట పడుతున్నారా? ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు గారే కావచ్చు, కానీ పరిపాలిస్తున్నంత లోకేష్. ఈ రోజున తల్లిదండ్రులు ఇద్దరు ముచ్చట పడితే రేపు జరిగేది ఎవరు ఆపగలుగుతారు? అంటే దారి చూపిస్తున్నారా? నా భర్తకు మాత్రం ఎటువంటి హాని జరిగితే మాత్రం ఒప్పుకోనండి. నేను ఎందాకైనా వెళ్తాం మేము. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా, ప్లీజ్ నా భర్తని, మమ్మల్ని కాపాడండి. ప్లీజ్ ప్లీజ్.